హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వేదశ్రీ. ఈరోజు మన ఛానల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకుందాం. అందుకు ముందుగా మనం సాల్ట్ అండ్ పసుపుతో మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం మీకు సరిపడినంత వేసుకున్నా పర్లేదు. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 చెక్క, 4 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. అందులోనే 1/2 లెమన్ కట్ చేసి జ్యూస్ వేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర చాప్ చేసుకొని సన్నగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. వాటన్నిటిని ఇప్పుడు మనం బాగా కలిపేసి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ మనం మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత మ్యాగ్నేట్ చేస్తే చికెన్ అంత బాగుంటుంది. 1 అవర్ తర్వాత మనం ఒక కడాయి పెట్టి అందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకొని 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 ఆనియన్, 1 టొమాటో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా ఉడికించాలి. సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఉడికించిన తర్వాత చికెన్ చాలా స్మూత్గా అవుతుంది. చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడే మనం పక్క స్టవ్ మీద రైస్ని ఉడికించుకొని రైస్ని వరకు సపరేట్గా తీసుకొని 90% ఉడికిన రైస్ని మనం తీసుకొని ఆ చికెన్ మీద ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకొని మీకు నచ్చినట్లయితే కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని కూడా వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసేస్తే 5 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.